నేడు న్యూజిలాండ్తో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఉంది. వరుసగా 2 టీ20లో భారత్ గెలిచింది. ఇక సిరీస్పై గురిపెట్టింది భారత్. టీమిండియా హిట్టర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు విఫలమయ్యారనే చెప్పాలి. గత 2 మ్యాచ్ల్లో నిరాశపరిచారు సంజు శాంసన్. రెండో టీ20లో ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. బౌలింగ్లో అర్షదీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి కీలకంగా మారారు. డారిన్ మిచెల్పై న్యూజిలాండ్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఇక రచిన్ రవీంద్ర ఆకట్టుకున్నారు. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, శాంట్నర్ బ్యాటింగ్పై న్యూజిలాండ్ ఆశలున్నాయి. ఇక ఇప్పుడు మొత్తం కూడా వరుసగా 2 మ్యాచ్ల్లో కూడా భారత్ విన్ అవటం జరిగింది. మొత్తం కూడా ఈ సిరీస్లో 5 మ్యాచ్లు ఉన్నాయి. 5 మ్యాచ్లు ఆడాలి. ఇక ఈ రోజు కూడా భారత్ గనక విన్ అయితే గనక ఇక మొత్తం కూడా విజయం కన్ఫర్మ్ అయిపోయినట్లు అవుతుంది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఇవాళ మూడో టీ20 ఈ రోజు కూడా భారత్దే పైచేయి కానుందా ఏంటి? ఎస్ రేణు, మన గత 2 టీ20లో కూడా భారత్ స్పష్టమైన ఆధిక్యం అనేది ప్రదర్శించడం మనం చూసాం. ముఖ్యంగా మొదటి టీ20కి సంబంధించి భారత్ అంటే బ్యాటింగ్ విభాగంలో కానీ బౌలింగ్ విభాగంలో కానీ బౌలింగ్ విభాగంలో కొంత తడబడినప్పటికీ, అలాగే బ్యాటింగ్ విభాగంలో మిడిల్ ఆర్డర్ కొంత తడబడినప్పటికీ కూడా మొదటి టీ20లో భారత్ చాలా అద్భుతంగా రాణించిందని చెప్పాలి. 238 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బౌలర్లు కూడా కొంత సక్సెస్ అయ్యారు. ఇక రెండో టీ20 విషయానికి వస్తే భారత్ ఆడినటువంటి ఆట తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే 208 పరుగులు న్యూజిలాండ్ లక్ష్యాన్ని 209 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పుడు ముఖ్యంగా ఇషాన్ కిషన్ అంటే ఓపెనర్లు అవుట్ అయినా సరే మిడిల్ ఆర్డర్ ఫస్ట్ మ్యాచ్ లో మన మిడిల్ ఆర్డర్ లోపాలు ఏదైతే చెప్పుకున్నామో, కానీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి రావడం, అదేవిధంగా ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత తన బ్యాట్ లో పవర్ ఏంటనేది తను చూపించడం జరిగింది. దీంతో భారత్ రెండో టీ20లో విజయం సాధించింది. ఇక మూడో టీ20 విషయానికి వస్తే ఖచ్చితంగా భారత్ ఈ మ్యాచ్ లో అంటే సీరియస్ గురిపెట్టింది, అంటే వైట్ వాష్ గురిపెట్టింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 మ్యాచ్ల్లో వాళ్ళు ఆడినటువంటి ఆడతీరు కానీ, ఇక మూడో మ్యాచ్ కి సంబంధించి జట్టులో చేసే మార్పులు కానీ ఏమన్నా సరే కొంత బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా స్వల్ప మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రెండో టీ20లో శివన్ దూబేకి అవకాశం కొంత ముందుగానే కల్పించడం, 6వ స్థానంలో 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చేటువంటి శివన్ దూబేని కొంచెం బ్యాటింగ్ ఆర్డర్ లో 5వ స్థానంలోకి పంపడం అనేది కొంత ఫలించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు అంటే దీనికి సంబంధించి మూడో టీ20లో కూడా అదే వ్యూహాన్ని అనుసరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అంటే ఈ 2 మ్యాచ్ల్లో కూడా భారత్ లో కీలకంగా మారినటువంటి ఆటగాళ్ళు గెలుపులో ఇషాన్ కిషన్ రెండో మ్యాచ్ కి, ఫస్ట్ మ్యాచ్ కి వచ్చేసి అభిషేక్ శర్మ. అయితే రెండో మ్యాచ్ లో అభిషేక్ శర్మ కొంత డక్అవుట్ కావడం కూడా కొంత బ్యాడ్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఇక మూడో మ్యాచ్ కి సంబంధించి అభిషేక్ శర్మ కనుక రాణిస్తారు, ఎందుకంటే అతను 1-2 మ్యాచ్లు ఆడకపోయినా మూడో మ్యాచ్లు ఆడటం ఖచ్చితంగా అంటే తర్వాత మ్యాచ్లు ఆడటం అనేది సహజంగా జరుగుతూ వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ కి సంబంధించి కూడా అభిషేక్ శర్మ కొంత గట్టిగానే ఫోకస్ పెట్టాడు అనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక అటు మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా మరోసారి రాణిస్తే మాత్రం భారత్ కు విజయం అనేది పెద్ద కష్టం కాదు అనే విషయం అయితే స్పష్టంగా చెప్తాను. అలాగే శివన్ దూబే అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ కానీ చాలా రోజుల తర్వాత గత ఏడాది ఆస్ట్రేలియాపై కానీ పాకిస్తాన్ పై కానీ అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ కంటే కూడా ఈ ఇన్నింగ్స్ అనేది చాలా కొంత ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మ్యాచ్ కూడా గెలిస్తే మాత్రం టీ20 వరల్డ్ కప్ కు సంబంధించి భారత్ మంచి ఖచ్చితంగా అడుగు పెట్టే అవకాశం ఉంది. అండ్ టీమిండియా హిట్టర్లను కంట్రోల్ చేయడంలో కివీస్ బౌలర్లు ప్రతిసారి విఫలం అవుతున్నారని చూడాలా? అంటే ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి రెండో మ్యాచ్ కి సంబంధించి కివీస్ బౌలర్లు విఫలమయ్యారు. కాకపోతే 2 మ్యాచ్లు ఓడిపోయారు కాబట్టి ఆ మూడో మ్యాచ్ కి సంబంధించి కివీస్ కొంత పట్టుదలగానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి అనేది అయితే నేను స్పష్టంగా చెప్తాను. అయితే కొంత ఈ బౌలింగ్ విభాగానికి సంబంధించి కొంత సీనియర్ బౌలర్ మ్యాట్ హెన్రీ నుంచి అలా డార్లీ మిచెల్ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఉన్నప్పటికీ కూడా బౌలింగ్ లో కూడా కొంత రాణించగలిగేటువంటి ప్లేయర్, అలాగే గ్లెన్ ఫిలిప్స్ కానీ వీళ్ళందరూ కూడా. కాబట్టి కొంత వీళ్ళ నుంచి సహకారం ఉంటే మాత్రం న్యూజిలాండ్ కొంత అంటే ఆధిపత్యం అయితే ప్రదర్శించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అండ్ పిచ్ అనుకూలతలు ఏ విధంగా ఉన్నాయి వెంకట్? ఈ పిచ్ కూడా బ్యాటింగ్ అనుకూలంగానే ఉంటుంది. సాధారణంగా భారత్ లో టీ20 మ్యాచ్లకు బ్యాటర్ల పండుగగానే ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా కొంత బ్యాట్స్మెన్ అనుకూలంగానే ఉంటుంది. అలాగే స్పిన్నర్లకు బ్యాటింగ్ ఎప్పుడైతే పిచ్ అనుకూలంగా ఉంటుందో అప్పుడు స్పిన్నర్లకు కూడా కొంత అనుకూలంగా ఉండే విధంగా తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి డ్రై పిచ్చెస్. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా కొంత బ్యాటింగ్ అనుకూలమైనటువంటి పిచ్చే భారీ స్కోర్లు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 220 నుంచి 240 వరకు మన స్కోర్లు చూడొచ్చు ఫస్ట్ ఇన్నింగ్స్ లో. అండ్ ఈ రోజు మ్యాచ్ న్యూజిలాండ్ కి చాలా కీలకం. ఈ రోజు మ్యాచ్ విన్ అయితేనే నెక్స్ట్ సిరీస్ ఉంటుంది, లేకపోతే విన్నింగ్ అనేది భారత్ సైడే ఉండనుంది. మరి న్యూజిలాండ్ టీం ఏ విధమైన ఆట కనబరిస్తే ఈ రోజు విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా మన బ్యాటింగ్ ఆర్డర్ ని అంటే న్యూజిలాండ్ బౌలర్లే ఫెయిల్ అవుతున్నారు, బ్యాట్స్మెన్ ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వలేదు. ఫస్ట్ టీ20లో కూడా బ్యాట్స్మెన్ కొంత కీలక సమయంలో ఒత్తిడిని హ్యాండిల్ చేయడంలో కివీస్
కివీస్ ఆటగాళ్ళు ఫెయిల్ అవుతున్నారని చెప్పుకోవాలి. అయితే ఒత్తిడిని కొంత జయిస్తే మాత్రం భారత్ విజయం సాధించడం న్యూజిలాండ్ పెద్ద కష్టమేమి కాదు. కాకపోతే ఇక్కడ డార్లీ మిచెల్ వన్డే సిరీస్ లో రాణించినటువంటి డార్లీ మిచెల్ కొంత ఆడలేకపోతున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఫామ్ లో ఉన్నప్పటికీ కూడా, అలాగే ఓపెనర్ డివాన్ కాన్వే కొంత మంచి ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అలాగే వికెట్ కీపర్ సైఫరట్ కానీ వీళ్ళందరూ కొంత రాణిస్తే మాత్రం న్యూజిలాండ్ కొంత అంటే మెరుగైన స్థితిలోనే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. స్టే విత్ us. మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు స్పోర్ట్స్ డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, శాంట్నర్ బ్యాటింగ్ పైనే ఇప్పుడు న్యూజిలాండ్ ఆశలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మరొక వైపు చూసుకుంటే న్యూజిలాండ్ మొదటి నుంచి కూడా బ్యాటర్స్ అయితే బాగానే రాణిస్తూ ఉన్నారు. కాకపోతే బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ విఫలమవుతూ ఉంది. ఇటు ఇండియన్ బ్యాటర్స్ను కట్టడి చేయడంలో కూడా బౌలింగ్ విభాగం, కివీస్ బౌలింగ్ విభాగం ఫెయిల్ అవుతూ ఉంది. కాకపోతే ఇవాళ మ్యాచ్ న్యూజిలాండ్కి చాలా కీలకం. లేకపోతే మొత్తం కూడా వార్ వన్ సైడ్ అయినట్లు భారత్ వరుసగా కూడా 3 విజయాలు సొంతం చేసుకొని ఇక పూర్తిగా కూడా విన్నింగ్ని కన్ఫర్మ్ చేసినట్లు అవుతుంది. ఈరోజు మ్యాచ్ సాయశక్తులు ఒడ్డి న్యూజిలాండ్ ఆడాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. ఇక వరుసగా కూడా 2 T20లో భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఇవాళ కూడా భారత్ విజయాన్ని కైవసం చేసుకుంటే మొత్తం ఈ సిరీస్ భారత్ సొంతమైనట్లే.